హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం ఆల్జిబ్రా ఇక్కడ బీజగణితానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మనం ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ మనకు మొన్న టెట్లో కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x = 3 అయితే x⁴ ప్లస్ 1/x⁴ ఎంత అని ఈ రకంగా మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అలా కాకుండా మనకు ఒకవేళ డిఎస్సికి అడగాలనుకుంటే ఇంకా డెప్త్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. x⁴ 1/x⁴ ఎంత అని అడగొచ్చు. లేదు అంటే x⁵ ప్లస్ 1/x⁵ ఎంత అని ఈ రకంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏ అంశాన్ని చేయాలనుకున్నా కూడా మనకు ప్రైమరీగా ఈ 4 ఫార్ములాస్ అయితే నేర్చుకుని ఉండాలి. ఈ ఫార్ములాస్ని జాగ్రత్తగా నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా సులభంగా చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఘాతాంకాలకు సంబంధించిన ఫార్ములాలు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ని నేర్చుకునే ముందు ఇక్కడ రెండింటిలో ప్లస్ అనేది ఉందనుకోండి, మనకు ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు మైనస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఏ ఒక్కదానిలో ఈ రెండు అంశాల్లో మనకి ఏ ఒక్కదానిలో ఒక్క మైనస్ కనిపించినా కూడా మనకు ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు మైనస్ అనేది ఉండింది. ఇక్కడ రెండిట్లో మైనస్ ఉంది. రెండిట్లో మైనస్ ఉన్నా ఒక్కదానిలో మైనస్ కనిపించినా కూడా మనకు ఫైనల్గా ఫార్ములాలో ప్లస్ అనేది ఉంటుంది. ఇక్కడ x + 1/x = a, మనకు x² + 1/x² a² - 2 అనేది అవుతుంది. దాని తర్వాత x - 1/x a, మనకు x² + 1/x² a² + 2 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాల్లో ఒక్క మైనస్ కనిపించినా మనకు ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఫార్ములాలో కనుక చూసుకుంటే ప్లస్ అనేది ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్ములా అనేది ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఎందుకో మనకు అవసరం లేదు, ఎందుకంటే కానీ ఎవరైనా అడిగారనుకోండి ఈ ఫార్ములా ఏ రకంగా వచ్చిందని మనం చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే x + 1/x = a నేను తీసుకున్నాను, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే మనకు x + 1/x² అనేది వస్తుంది, హోల్² అనేది వస్తుంది. ఇక్కడ a² అనేది వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు a + b హోల్² ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి x² + 1/x² + 2ab అంటే 2 × x × 1/x అనేది వస్తుంది a² అనేది వస్తుంది. ఈ రకంగా మీరు x క్యాన్సల్ చేసుకుంటే మనకు కావాల్సింది x² + 1/x² కాబట్టి a² - 2 అంటే ఇక్కడ +2 మనం ఏం చేస్తున్నాం కు అవతల వైపు పంపిస్తున్నాం. ఈ రకంగా మనకు a² - 2 అనే ఫార్ములా వచ్చింది. అదేవిధంగా మీరు x - 1/x హోల్² చేశారనుకోండి మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది. అదేవిధంగా x + 1/x³ చేశారనుకోండి మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది. ఇది ఏ రకంగా వచ్చిందో మనకు అవసరం లేదు, కాన్సెప్ట్ అనేది గుర్తుండడానికి ఈ రకంగా మీకు చెప్పడం జరిగింది. ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీకు సరిపోతుంది, మనం ఎలాంటి ప్రాబ్లంనైనా చేయవచ్చు. ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయో చూద్దాం. మొదటి క్వశ్చన్ x + 1/x = 3 అయితే మనకు x² + 1/x² ఎంత అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందే మనం ఫార్ములా అనేది నేర్చుకున్నాం. ఇందులో రెండింటిలో కూడా ప్లస్సే కనిపిస్తుంది. అంటే మనకు ఆన్సర్లో మనకు ఏమొస్తుంది మైనస్ అనేది వస్తుంది. అంటే మన ఫార్ములాలో మనకు ఏమొస్తుంది మైనస్ అనేది వస్తుంది. x² + 1/x² ఎంత అంటే మనకు ఫార్ములా ఏంటి a² - 2. ఈ రకంగా మనం ఫార్ములాని రాసుకున్నాం. మనం ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ అంటే ఇక్కడ 3, a = 3 కాబట్టి a² అంటే 3² - 2 3² అంటే ఎంత 9 - 2 = 7. ఇది దీని యొక్క ఆన్సర్. సులభంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ x - 1/x = 4 x² + 1/x² ఎంత అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే మనము రెండింటిలో మనకు ప్లస్ అనేది లేదు, ఒక మైనస్ అనేది కనిపించింది కాబట్టి మన యొక్క ఆన్సర్లో ఏమొస్తుంది ప్లస్ అనేది వస్తుంది. అంటే మన ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది, ఆన్సర్లో కాదు ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది. కాబట్టి a² + 2 అనేది దీని యొక్క ఫార్ములా వస్తుంది. కాబట్టి ఏ అంటే ఏంటి ఇక్కడ 4 4² + 2 4² అంటే ఎంత 16 + 2 = 18 అనేది దీని యొక్క ఆన్సర్. ఈ రకంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మొన్న మనకు టెట్లో అడిగినటువంటి క్వశ్చన్
టీఎస్ 2022లో మనకు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు x⁴ ఏమని రాసుకోవచ్చు అంటే x² అని రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది మళ్ళీ ఏమవుతుంది, x⁴ అనేది అవుతుంది. అంటే మనము x² ఫార్ములా, ఇప్పుడు x² ప్లస్ 1/x² ఫార్ములా మనకు తెలుసు కదా, ఏంటి a² -2, లేదా ఇక్కడ మనకు ప్లస్లో వచ్చాయనుకోండి, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది, ఒకవేళ మైనస్ వస్తే ప్లస్ అనేది వస్తుంది. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములాని మనం 2 సార్లు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకు మొదటగా x² కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ a ఈక్వల్ టు ఎంత, 3. మనకు x²కి సంబంధించిన ఫార్ములా ఏంటి, a² -2. a² అంటే ఎంత, 3² -2 ఎంత వస్తుంది మనకు, 9 - 2 = 7. ఒకసారి కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ x⁴ అడిగాడు కాబట్టి రెండోసారి కూడా చేయాలి. అంటే దీన్ని మళ్ళీ ఇంకోసారి ఈ రకమైనటువంటి ఫార్ములాని మళ్ళీ అప్లై చేయాలి, ఎందుకంటే 2 సార్లు స్క్వేర్ అనేది వచ్చింది కాబట్టి. ఇక్కడ 7² - 2, 7² - 2 అంటే 49 - 2 = 47. మొన్న టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. దాని తర్వాత ఇప్పుడు మనకు ఒక్క మైనస్ ఉన్నా కూడా మనకు ఫార్ములాలో ఏమొస్తుంది, ప్లస్ అనేది వస్తుంది, a² + 2 అనేది వస్తుంది. దీన్ని మనం 2 సార్లు అప్లై చేయాలి, ఎందుకంటే x⁴ అనేది ఉంది కాబట్టి. ఇక్కడ 2 ఉంది కదా, అంటే 2² + 2 అనేది వస్తుంది. 2² + 2 అంటే 4 + 2 6 అనేది వస్తుంది. దీనికి మళ్ళీ అప్లై చేయాలి, అంటే 6² + 2. 6² + 2 అంటే 6 6 36 + 2, కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 38 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత x³ సంబంధించిన ఫార్ములా ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇక్కడ రెండింటిలో ప్లస్ ఉంటే మనకు ఫార్ములాలో ఏమొస్తుంది, మైనస్ అనేది వస్తుంది. ఫార్ములా కనుక చూసుకుంటే మనకు a³ - 3a అనేది వస్తుంది. అదేవిధంగా ఒక్క మైనస్ కనిపించినా కూడా మనకి ఏమొస్తుంది, ఫార్ములా అనేది a³ + 3a అనేది వస్తుంది. దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ a అంటే ఎంత, 2, కాబట్టి 2³ - 3a. 3a అంటే 3 × 2. ఇక్కడ 2³ అంటే 8. 8 - 6 = 2. సింపుల్గా ఈ రకంగా మనం చేసేయచ్చు. దాని తర్వాత ఈ రెండిట్లో కనుక చూసుకుంటే మైనస్ ఉంది, ఒక్క మైనస్ ఉన్నా కూడా మనకు ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది. కాబట్టి a³ అంటే ఎంత, 3³ 3³ అంటే 27. 3³ అంటే 27 ప్లస్ 3 × a, 3 × 3 × 3. ఇక్కడ 27 ప్లస్ 3 × 3 అంటే 9, అంటే 27 + 9 ఏమొస్తుంది మనకి ఇక్కడ 36 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కాన్సెప్ట్, ఎందుకంటే మిగతావి చాలా చోట్ల నేర్చుకుని ఉంటాం కానీ ఇవి రేర్గా నేర్చుకుని ఉంటాము. ఇక్కడ చూడండి, x⁶ని మనం ముందు ఏ రకంగా రాసుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ x⁶ని x² 3 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ మళ్ళీ ఇవి రెండు 2 × 3 చేసేసుకుంటే మనకు x⁶ అనేది వస్తుంది. అంటే ముందుగా మనం ఏం చేయాలి, ఇప్పుడు x² సంబంధించినటువంటి ఫార్ములాని అప్లై చేయాలి. ఆ ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ రెండిట్లో ప్లస్ అనేది ఉంది కాబట్టి మనకు a² - 2 అనేది వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, క్యూబ్కి సంబంధించినటువంటి ఫార్ములా అప్లై చేయాలి. క్యూబ్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి, a³ - 3a అనేటువంటి ఫార్ములా. ఈ రకంగా మనం ఈ రెండు ఫార్ములాని ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయాలి. ముందుగా మనం x² సంబంధించినటువంటి ఫార్ములాని అప్లై చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు a² - 2, a² అంటే 3² - 2 అనేది వస్తుంది. 3² అంటే 9 - 2 = 7. మనకి ఇప్పుడు ఏమొచ్చింది, 7. దీనికి మనం ఇక్కడ ఇప్పుడు చేసింది ఏంటి, x² సంబంధించినటువంటి చేసినాం, x² + 1/x² సంబంధించి చేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే x³ + 1/x³ సంబంధించింది చేయాలి. దేనికి అప్లై చేయాలి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 7కి అప్లై చేయాలి. అంటే మనకి ఇక్కడ 7³ - 3 × 7 అనేది వస్తుంది. 7³ అంటే మనకు 343 అనేది వస్తుంది. మనకు 3 7s 21. 343 నుంచి మనకు 21 తీసామనుకోండి, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ కూడా 2, ఇక్కడ 3 అనేది వస్తుంది. 322 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనకు x⁵ + 1/x⁵ అడిగాడు. x⁵ని మనం ఏ రకంగా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడే మనం ఈ రకంగా చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఫార్ములాని అప్లై చేసుకోవాలి. x⁵ 2 + 3 అని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఘాతాంకాలకు సంబంధించినటువంటి ఫార్ములా కనుక చూసుకుంటే x² ×
ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ భూములు సమానం కాబట్టి మనం ఏం చేస్తాము, ఘాతాంకాలని కూడుకుంటాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 + 3 ఈ రకంగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చేయాలి, దాని తర్వాత ఎక్స్ క్యూబ్ చేయాలి, ఆ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేసేసి -3 అనేది చేయాలి. కొంత డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 అనేది. ఇప్పుడు చూసుకుంటే మనకు ముందుగా ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఏ అనేది ఎంత, మనకు 3 కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఏమొస్తుంది 2 అనేది వస్తుంది, 2 ప్లస్లు కాబట్టి. ఏ స్క్వేర్ అంటే ఎంత, 3 స్క్వేర్ -2, 9 - 2 ఎంత, మనకి ఇక్కడ 7 అనేది వస్తుంది. ఇదేంటి మనము ఇప్పుడు చేసింది ఎక్స్ స్క్వేర్కి సంబంధించింది చేసాం, దాని తర్వాత ఎక్స్ క్యూబ్కి సంబంధించింది చేయాలి. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కనుక చూసుకుంటే దీన్నే చేయాలి, మళ్ళీ దీనిగా చేయాల్సింది, ఎందుకంటే దీనికి లేదు కదా, మనం ఇంతకుముందు చేసినట్టు ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అనేది లేదు కాబట్టి దీన్ని మాత్రం చేయొద్దు, మళ్ళీ దీన్ని మాత్రమే చేయాలి. అంటే ఇక్కడ చూసుకుంటే ఎక్స్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ -3a కాబట్టి ఏ క్యూబ్ అంటే ఎంత, 3 క్యూబ్ అంటే మనకు 27, 3 క్యూబ్ మైనస్ ముందైతే రాసుకుందాం, 3 క్యూబ్ - 3 × 3 అనేది వస్తుంది. ఇక్కడ 27 - 9 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 18 అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని వచ్చినటువంటి 7ను దాని తర్వాత 18 మల్టిప్లై చేసేసి -3 అనేది చేయాలి. అంటే ఇక్కడ 18 × 7 చేయాలి, 18 × 7 చేసి -3 అనేది చేయాలి. ఈ రకంగా వచ్చినప్పుడు ఏని తీసేయాలన్నట్టు ఈ రకంగా. ఇక్కడ చూడండి 18 × 7 మనకేమొస్తుంది, 126 అనేది వస్తుంది. ఎవరైనా నాలాంటి ఎక్కాలు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు ఎక్కాలని మనం 20 ఎక్కాలని ఇప్పుడే మనం నేర్చేసుకుందాం, ఇక మనం మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా. ఇప్పుడు చూడండి 18 × 7 అనేది ఉంది కదా, ఇక్కడ మీకు 8 ఎక్కం 10 ఎక్కాలు వస్తే సరిపోతుంది. నేను చెప్పేటువంటి ప్రాసెస్లో 8 ఏళ్ళ 56ని ఈ రకంగా రాసుకోండి. ఈ రకంగా నేను కూడినట్టుగానే 10వ స్థానంలో దీనికి సంబంధించినటువంటి 10వ స్థానంలో ఇక్కడ కూడేసుకోండి. 8 ఏళ్ళ 56, 6 7కి 5 కలిపితే 12, ఈ రకంగా 126 వచ్చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, 19 7 అంటే 9 ఎక్కం వస్తే సరిపోతుంది. 9 ఏళ్ళ 63, ఈ 63ని ఈ రకంగా కలపండి. 3 7కి 6 కలిపితే మనకు 13, 133. ఈ రకంగా మనకు ఆన్సర్ అనేది సులభంగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా సులభంగా మీరు ఎక్కాలు గుర్తుపెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 126 - 3 కనుక చేస్తే మనకు 123 అనేది మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, కానీ చాలా సులభంగా ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్లు తెలియక ముందు ఎవరైనా భయపడతారు, కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ చూడండి x టు ది పవర్ ఆఫ్ 25 + 1/x టు ది పవర్ ఆఫ్ 25 = 2 అనేది ఉంది. అయితే x టు ది పవర్ ఆఫ్ 100 + 1/x టు ది పవర్ ఆఫ్ 100 = ఎంత అని క్వశ్చన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దాము అంటే x = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1 టు ది పవర్ ఆఫ్ 25 + 1/1 టు ది పవర్ ఆఫ్ 25 అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 1 టు ది పవర్ ఆఫ్ 25 అన్న 1 వస్తుంది. అదేవిధంగా ప్లస్ 1/1 టు ది పవర్ ఆఫ్ 25 అంటే 1 కదా, ఎంత ఉన్నా కూడా 1 వస్తుంది. ఇక్కడ 1 + 1/1 అంటే 1 కదా, 1 + 1 = 2 అంటే x = 1 అనేది సాటిస్ఫై అయినట్టే కదా ఇక్కడ. అదేవిధంగా మనం ఈ x = 1ని ఇక్కడ అప్లై చేసామనుకోండి, ఇక్కడ 1 + 1/1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 1 + 1 = 2 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ గింటి ఇచ్చాడు అనుకోండి, మనకు 1 - 1 అనేది 0 అవుతుంది, ఇక్కడ కింద చెప్పినట్టు. ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ x = 1 అనుకుంటే 1 + 1/1 = 2 అనేది వస్తుంది. అంటే x = 1. ఇక్కడ మనం ఏం చేస్తాము, 1 అప్లై చేస్తాం కాబట్టి x = 1ని ఇక్కడ దీని ప్లేస్లో రాస్తాం కాబట్టి 1 టు ది పవర్ ఆఫ్ 100 అన్న 1 -1/1 టు ది పవర్ 1/x టు ది పవర్ ఆఫ్ 100 కాబట్టి 1 టు ది పవర్ ఆఫ్ 100 అనుకుంటాం, అది కూడా మనకు 1 వస్తుంది కాబట్టి 1 - 1 అనేది వస్తుంది. ఇక్కడ 0 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. దీన్ని చూసి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్యాథ్స్ ఎవరైనా, మ్యాథ్స్ వచ్చినటువంటి వాళ్ళైనా మ్యాథ్స్ రానటువంటి వాళ్ళైనా ప్రాక్టీస్తోనే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనేటువంటి కేటగిరీ అనేది ఉండదు. మ్యాథ్స్ వాళ్ళ కంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా చక్కగా చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు ఉంటారు. కాబట్టి ఆ రకంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది.
దానికి నా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీకు కూడా మీరు నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా రెగ్యులర్గా క్లాస్ అనేది మీకు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు. బాయ్, టేక్ కేర్, జై హింద్.